నీకు భారమైపోయినటువంటి ఆరోగ్యపరమైనటువంటి భారం, ఏమండి ఆర్థికపరమైనటువంటి భారం, లేదా కష్టము, అవమానము, ఇబ్బంది, పోషించబడలేని పరిస్థితి, లేదా ఒంటరితనము, ఇటువంటి ప్రయాసాలన్నీ నీకు అధికమైపోయినప్పుడు ఆ ప్రయాసంతా దేవుడు తీసుకుని నీకు విశ్రాంతిని ఇవ్వాలి, నెమ్మదిని ఇవ్వాలి, నేను బలపరచాలంటే నువ్వు చేయవలసిన పని, నీవు ఆయన సాక్షిగా బ్రతకడానికి ఇష్టపడాలి. ఆయన సాక్షిగా బ్రతకడం అనంటే నీవు జీవితంలో నీ ప్రవర్తన వలన, నీ క్రియల వలన, నీ మాటల వలన, నీ జీవన విధానము వలన యేసు ప్రభుని ప్రదర్శించాలి. ఇక జీవితంలో నిన్ను ఎవరైనా చూస్తే యేసు ప్రభు కనబడాలి తప్ప ఇంకెవ్వరూ కనిపించడానికి వీల్లేదు. ఇంకా చెప్పాలంటే నువ్వు కూడా కనిపించడానికి వీల్లేదు. నీ జీవితంలో యేసు ప్రభు మాత్రమే కనబడాలి. అలా జీవించడం నువ్వు ప్రారంభించిన వెంటనే నీ జీవితంలో వస్తున్న ప్రతి ఆటంకాలు, ఇబ్బందులన్నిటి నుండి ఆయనే స్వయంగా పక్క నుండి వాటన్నిటి నుండి తప్పించి నీకు మార్గం సరళం చేస్తాడు. నీవు జీవించి ఉన్నంత కాలము ఆయన సాక్షిగా బ్రతకడానికి ఆయన నీకు సహాయం చేయడానికి ఇష్టపడుతున్నాడు. దేవుని నామమున